హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం కాకినాడలోని సౌత్ ఫేసింగ్ హౌస్కి ప్లాన్ ఇవ్వటం జరిగింది. ఇది సౌత్ ఫేసింగ్ రోడ్. ఈ స్థలం 22 డిగ్రీలు ఆగ్నేయం తిరిగి ఉంది. ఫస్ట్ మనం ఈ హౌస్ ప్లాన్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఓకే, ఇది గ్రౌండ్ ఫ్లోరు. ఈ గ్రౌండ్ ఫ్లోర్ స్థలానికి మనం డిగ్రీస్ చూడడం జరుగుతుంది. ఇక్కడ గేట్ మీరు గమనించినట్టయితే 9 ఫీట్ అని ఉంది కదా, ఇది దక్షిణ నైరుతి మరియు సౌత్లో ఈ గేట్ అనేది రావటం జరిగింది. అలాగే చిన్న గేటు 4 అడుగుల గేటు కరెక్ట్గా ఆగ్నేయ మూలన ఇవ్వడం జరిగింది. ఇది మనం ఏదైతే S4 అని చెప్పుకుంటున్నామో ఆ ప్లేస్లో ఈ గేట్ రావటం జరిగింది. అలాగే దీని సెప్టిక్ ట్యాంక్ వచ్చి వాయువ్య మూలని NNWలో అవకాశం లేదు, అందువల్ల దీన్ని N4లో పెట్టడం జరిగింది. పంప్ వచ్చి ఉత్తర ఈశాన్యంలోను, అలాగే బోర్ పాయింట్ వచ్చి తూర్పు ఈశాన్యంలోను ఈ యొక్క స్థలానికి మనం ఇవి ఇవ్వటం జరిగింది. ఓకే, దీని కార్ పార్కింగ్ ఇక్కడ ఆగ్నేయం కట్ చేసి కార్ పార్కింగ్ ఇచ్చాము. ఈ కార్ పార్కింగ్కి రెమెడీ అనేది ఏ విధంగా చేస్తాము అంటే ఈ ఆగ్నేయం కట్ కాకుండా ఏ విధంగా ఇది చేసుకోవాలనేది మీకు లైవ్లో వీడియోలో చూపిస్తాను. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోరు ఏ విధంగా ఉందనేది ప్లాన్ చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కోసం తెలుసుకోబోతున్నాము. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మీరు మెయిన్ డోర్ గమనిస్తే మన వీడియోస్లో ఏదైతే చెప్పుకుంటామో S4 అని కరెక్ట్గా మనం అదే ప్లేస్లో వీళ్ళకి మెయిన్ డోర్ ఇవ్వటం జరిగింది. చాలామందికి ఆగ్నేయంలో కిచెన్ వస్తుంది, కానీ వీళ్ళకి కరెక్ట్గా నార్త్ వెస్ట్లో వీళ్ళకి కిచెన్ పెట్టడం జరిగింది. ఈ కిచెన్ అనేది మీరు గమనిస్తే కరెక్ట్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అలాగే మాస్టర్ బెడ్రూమ్కి మిడిల్లో రావటం జరిగింది. ఎందుకంటే ఈ స్థలము రెక్టాంగిల్ ఉండటం వల్ల, అలాగే 22 డిగ్రీల ఆగ్నేయంకి తిరిగి ఉండడం వల్ల వీళ్ళకి వాయువ్యం అనేది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కాకుండా కరెక్ట్గా మిడిల్లోకి రావడం జరిగింది. మీరు గమనించవచ్చు, కరెక్ట్గా ఆ ప్లేస్లోనే వీళ్ళ కిచెన్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు వెస్ట్కి తిరిగి కుకింగ్ చేయటం అనేది చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకి నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, అలాగే వాయువ్యంలో అందరూ పెట్టుకునే విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇవ్వటం జరిగింది. దీనికి కామన్ బాత్రూమ్ వచ్చి కరెక్ట్గా సెట్ బ్యాక్లో వాయువ్యం మూలని ఇవ్వటం జరిగింది. అక్కడ కరెక్ట్గా ఉత్తర వాయువ్యం, అలాగే N4 అనేది నార్త్లో N4 అనేది రావటం జరిగింది. ఇదంతా మీకు లైవ్లో వీడియోలో మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ కనిపించే గేటు 22 డిగ్రీలు తిరగడం వల్ల దక్షిణ నైరుతి మరియు సౌత్లో ఉండటం జరిగింది. చిన్న గేటు S4లో మనం వీడియోస్లో చెప్పే విధంగా ఇక్కడ పెట్టడం జరిగింది. వీళ్ళు ఎక్కువగా దీన్నే వాడటం జరుగుతుంది. తరువాత నైరుతిలో వీళ్ళకి స్టెప్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ స్టెప్స్ కాంపౌండ్ వాళ్ళకి టచ్ కాకుండా గ్యాప్ అనేది ఇవ్వటం జరిగింది. అలాగే ఈ ఇంటికి ఆగ్నేయంలో కార్ పార్కింగ్ ఇచ్చాము. ఇది కట్ కాకుండా ఈ విధంగా 2 లేదా 2.5 అడుగులు హైట్ వాల్ కట్టుకొని ఆగ్నేయం కట్ కాకుండా ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, ఈ మెట్లు ఎక్కేటప్పుడు మీరు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు, మన కాంపౌండ్కి అలాగే స్టెప్స్కి గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే మనం మెట్లు ఎక్కేటప్పుడు ఈ విధంగా వాల్కి స్లిప్పర్స్ కోసం పెట్టుకోవచ్చు. ఓకే, మన ప్లాట్ఫామ్ టర్న్ అవుతాం కదా, ఆ ప్లేస్లో స్లిప్పర్స్ కోసం పెట్టుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు సౌత్ బాల్కనీలోకి ఎంటర్ అయినాము. మీకు ఇక్కడ కనిపించేది ఇది ఈ ఇంటికి సౌత్ మెయిన్ రోడ్. ఇది ఇక్కడ కార్ పార్కింగ్ కోసం పెట్టే ర్యాంపు. ఓకే, ఇది మెయిన్ డోరు. S4లో ఈ డోర్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ కనిపించేది తూర్పు సెట్ బ్యాక్ కారిడార్. ఇది మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి లివింగ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్లో ఓనర్కి ఆఫీస్ రూమ్ పెట్టడం జరిగింది. ఇక్కడ గమనిస్తే మీరు సౌత్ మెయిన్ డోర్కి ఆపోజిట్లో నార్త్ డోర్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ నార్త్కి చూసే విధంగా వీళ్ళకి టీవీ అనేది ఇవ్వటం జరిగింది లివింగ్ రూమ్లో. ఓకే, మనం ప్లాన్లో చెప్పే విధంగానే ఇక్కడంతా కూడా సేమ్ కట్టడం జరిగింది. ఇలా నైరుతిలో మాస్టర్ బెడ్రూము. ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఈస్ట్ సైడే వీళ్ళకి కబోర్డ్స్ అనేది ఇవ్వటం జరిగింది. చాలామంది బరువు అంటారు, ఇదేమి ఉండదు, ఇదంతా ఫేక్. ఇది ప్రతి రూమ్కి నార్త్లు ఈస్ట్లు అనేది ఉండదు. ఓకే, వీళ్ళకి అటాచ్డ్ బాత్రూమ్ వాయువ్యం సైడ్ ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో. కిచెన్ గమనిస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో ఇచ్చామన్నాం కదా, ఈ విధంగా వీళ్ళకి వెస్ట్కి చూసి కుకింగ్ చేసే విధంగా వీళ్ళకి కిచెన్ అనేది 2 బెడ్రూమ్లకి మధ్యలో ఇక్కడికి నార్త్ వెస్ట్ అనేది రావటం జరిగింది. ఓకే, అందువల్ల వీళ్ళకి కిచెన్ అనేది ఇక్కడ 2 బెడ్రూమ్ల మధ్యలో ఇచ్చాము. ఇక్కడ పూజా రూమ్ అనేది
ఈశాన్యంలో కబోర్డ్ రూపంలో పెట్టడం జరిగింది. మీరు క్లియర్గా గమనించవచ్చు. ఓకే, ఇది నార్త్ డోర్. ఇది మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా కబోర్డు మనం ఈస్ట్ సైడ్కే ప్రిపేర్ చేయడం జరిగింది. ఈస్ట్ సైడ్ ఇచ్చాము. ఇక్కడికి టచ్ కాలేదు. కింద హాఫ్ కబోర్డ్ వచ్చేటప్పుడు మీరు కింద టచ్ కాకుండా గ్యాప్ అనేది ఇవ్వాలి, పైకి కట్టుకోవాలి. ఫుల్గా కబోర్డ్ కట్టేటప్పుడు మనం టచ్ చేసి కట్టుకోవచ్చు. మనం నార్త్ కారిడార్లోకి ఎంటర్ అయ్యాము. వాయువ్యం మూలన మనం కామన్ టాయిలెట్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ కామన్ టాయిలెట్ అనేది మీరు గమనించవచ్చు, అటు పెట్టగోడకు అలాగే మన ఇంటి మెయిన్ వాల్కి టచ్ కాకుండా ఈ విధంగా గ్యాప్ ఇచ్చి అందరు కట్టుకోవాలి. చాలామంది అడుగుతున్నారు కామన్ టాయిలెట్ ఏ విధంగా కట్టుకోవాలని. మీరు దీన్ని క్లియర్గా గమనించవచ్చు. ఓకేనా, మీకు ఇక్కడ కనిపించేది తూర్పు కారిడార్. ఓకే, థ్యాంక్ యూ.